టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హోటల్ యాజమాన్యం తన వ్యాపారానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ఓ చిరు వ్యాపారి దుకాణాన్ని కూల్చివేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 2 దశాబ్దాలుగా ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారిని బెదిరించి బలవంతంగా మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేకుండా హోటల్ యాజమాన్యం కూల్చివేయడంపై చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ విభాగ అధ్యక్షులు ఆ ప్రాంతాన్ని సందర్శించి హోటల్ యాజమాన్యం ప్రవర్తించిన తీరును ఖండించారు. ఈ ఘటనపై సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అధ్యక్షులను సముదాయించి వ్యాపారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులపై ఇలాంటి ఘటనలు జరిగితే మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం చాలా శోచనీయమని అధ్యక్షులు వాపోయారు. లక్షలాది రూపాయలు అధికారులకు ఇచ్చి పెడతా లక్షలాది రూపాయలు లక్షలాది రూపాయలు చేస్తా ఉన్నాడు, బెదిరిస్తున్నాడు. లక్షలాది రూపాయలు ఈ విధంగా చిరు అర్ధరాత్రి పూట టిఫిన్ చేయడానికి వచ్చి మొత్తం మందు తాగిన వాళ్ళు, గంజాయి చేసిన వాళ్ళు చేయట్లా. అక్రమంగా చిరు వ్యాపారస్తులపై దాడులు. మధువన్ హోటల్ వ్యాపారస్తులపై దాడులు, చిరు వ్యాపారస్తులపై దాడులను, చిరు వ్యాపారస్తుల దాడులను, చిరు వ్యాపారస్తులపై దాడులను, చిరు వ్యాపారస్తులు కమిషనర్ తక్షణమే, కమిషనర్ తక్షణమే, కమిషనర్ తక్షణమే, కమిషనర్ తక్షణమే, కమిషనర్ తక్షణమే. వేశారా సార్ అంటాం, ఏం తెలియదు విద్యార్థి నాయకుడి జిల్లా అధ్యక్షుడి అదేం బెదిరిస్తున్నారు సార్, నాకేం తెలియదు అంటారేంటి, నీకేం తెలియదు అంటారేంటి. 24 గంటలు పర్మిషన్ లేదు. కోర్టులో నుంచి ఇంజక్షన్ యాక్ట్ చేసి తీసుకొని వచ్చి నడుపుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు తక్షణమే రీకౌంటర్ వేయాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రీకౌంటర్ వేయలేదు? ఇలా తెలుస్తాను. ఆర్టీఏసాను ఆమె ఎడ్యుకేషన్ పర్సన్, ఒక జిల్లా నాయకుడి, విద్యార్థి నాయకుడి, అంత అనుభవం లేకుండా రోడ్ల మీద పడుకొని మా మీద అక్రమంగా కేసులు పెట్టించుకోవడం మాకేం సరదా కాదు. అలాగా సార్, మీరు నువ్వు ఆగు అంటే ఏం మాట సార్ అది? వాళ్ళకి చెప్పండి సార్, వాళ్ళతో మాట్లాడండి సార్, చెప్పండి సార్. రాష్ట్ర అధ్యక్షుడు తెలియపోతే మధువన్ హోటల్, మధువన్ హోటల్ ఎస్పీ గారు తక్షణమే, ఎస్పీ గారు తక్షణమే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్టాండ్ సమీపంలో ఏదైతే బస్టాండ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రోజు 300 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకునేటటువంటి చిరు వ్యాపారస్తులు గత 30-25 సంవత్సరాల నుంచి చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగించేటటువంటి పరిస్థితి. అలాంటిది కొత్తగా ఈ మధువన్ హోటల్ని ఏదైతే బస్ తిప్పే వాళ్ళు లీజుకిచ్చి దాన్ని మధువన్ టిఫిన్ సెంటర్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మంచిదే. అయితే ఈ క్రమంలో ఆ మధువన్ హోటల్ పక్కన ఉండేటటువంటి చిరు వ్యాపారస్తుల షాపుల పైన అక్రమంగా ఆ చిరు వ్యాపారస్తులు ఓనర్లు లేని సమయంలో చూసి వాళ్ళ షాపులను ధ్వంసం చేసిందే కాకుండా వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి బెదిరించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఆయన ఆ చిరు వ్యాపారస్తుడు మొయిద్దీన్ గారు వెళ్ళి, అయ్యా నేను దాని మీద జీవనం కొనసాగిస్తూ ఉంటాను, నేను 200-300 రూపాయలు సంపాదించుకునేటటువంటి పరిస్థితి, నేను దాని మీదే ఉపాధి కల్పించేటటువంటి వ్యక్తి, నా కుటుంబం అంతా కూడా దాని మీదే జీవితం కొనసాగుతూ ఉంది, మీరు ఈ విధంగా నా షాపును ధ్వంసం చేస్తే నేను ఎటుపోవాలయ్యా అని చెప్పేసి వేడుకుంటే, 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు బతికావు, ఇంకా ఇక్కడ నుంచి మేము ఇక్కడ మధువన్ హోటల్ పెట్టాం, నువ్వు ఇక్కడ బతకడానికి షాప్ పెట్టడానికి అవసరం లేదు, మీరు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని ఎంత దూరమైనా ఎఫ్ఐఆర్ కూడా చేపించి అక్రమంగా కేసులు పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని చెప్పేసి ఆయన్ని
ఆయన్ని హెచ్చరించడం జరిగింది. ఆయన గుంటూరు నగరంలో అనేకమైనటువంటి కొంతమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా తూతూ మంత్రంగా ఆ విషయాన్ని పట్టించుకోనట్టు ప్రయత్నం చేశారు. అదేవిధంగా చిరు వ్యాపారస్తు అధ్యక్షుడైనటువంటి వారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSA జిల్లా అధ్యక్షులైనటువంటి మా అందరికి కూడా ఆయన వచ్చి వాళ్ళ బాధను మాకు తెలియపరిచిన తర్వాత మేము గతంలో 2014 కూడా ఇదే విధంగా ఈ చిరు వ్యాపారస్తులో ఉన్న షాపులను మొత్తాన్ని తరలిస్తే అప్పుడు CPI పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కలిసి చిరు వ్యాపారస్తుల కోసం ఆ షాపుల్ని మళ్ళా తిరిగి ఇక్కడ కొనసాగించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే దీని తర్వాత ఆయన అక్రమంగా ఈయన్ని దుర్భాషలాడుతూ చంపేస్తా అని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా ఇవ్వలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి ఒకసారి పన్ను కడతా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల నెల కరెంటు బిల్లు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన పేరు మీద కరెంటు మీటర్ ఉన్నటువంటి పరిస్థితి. ఏది వాళ్ళు మున్సిపాలిటీ సిబ్బంది కానీ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకపోయినప్పటికి కూడా వాళ్ళు దౌర్జన్యంగా ప్రైవేటు ఏదైతే మధువన్ హోటల్ సంస్థ ఉందో వాళ్ళు వచ్చి 20 మంది వ్యక్తులతో ఆ షాపుని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ షాప్లో సుమారుగా ₹1,00,000 పైబడి ఆయన చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి సరుకులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ సరుకులు కూడా రోడ్డు మీద పడిపోతే ఆయన లేని సమయంలో ఎవరికి వాళ్ళు దొరికినంత తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన గత 10 రోజుల నుంచి చనిపోవాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటే మేమందరం కూడా ఆయనకు ధైర్యం ఇచ్చి మీ షాపుని మళ్ళీ తిరిగి అక్కడే పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు నిన్న వెళ్ళి మన పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఈ మధు హోటల్ యాజమాన్యం పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ని చెక్ చేయడానికి వస్తే తర్వాత రోజు సీసీ ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయినటువంటి పరిస్థితి. డిలీట్ అయిపోయి వాళ్ళు మాకు ఏమైపోయిందో తెలియదు, డిలీట్ అయిపోయినాను అంటే బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఫుటేజ్, బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఒక మధువన్ హోటల్కి సంబంధించినటువంటి ఫుటేజ్లు 1 రోజు 2 రోజులు మిస్ అయినాయి అంటే రేపు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యతలు? ఇలానే వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తొత్తులుగా ఉంటారా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు వాళ్ళకు తొత్తులు కాకపోతే మీరు తక్షణమే ఈ బాధితుడికి మీరు న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసి మరలా ఆ జీవనం కొనసాగించే విధంగా చర్యలు తీసుకొని ఏదైతే వీళ్ళకి ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఈ మధువన్ హోటల్కి 24 గంటలు పెట్టేటటువంటి పర్మిషన్ కూడా లేదు. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి తూతూ మంత్రంగా అధికారులతో టైఅప్ అయ్యి నడుపుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ అధికారులు కూడా ఎమ్మటే దాన్ని రీకౌంటర్ వేయాల్సింది పోయి ఆ రీకౌంటర్ కూడా వేయకుండా వాళ్ళకు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ 24 గంటలు నడిపే క్రమంలో నైట్ టైము గంజాయి తాగి, మందులు తాగి విపరీతంగా ఏమేమి జరుగుతూ ఉన్నాయి. మొన్న చూస్తే ఒక 6 నెలలు సంవత్సరం కింద చూసాం. ఇదే టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేసి పక్కన ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి ఒక వైన్ షాప్కి వెళ్ళి ఒక వాచ్మ్యాన్ని కూడా చంపినటువంటి పరిస్థితి. అంటే పోలీస్ అధికారులు కూడా దీనిపైన దృష్టి సాధించి ఈ పర్మిషన్ లేనున్నటువంటి ఈ మధువన్ హోటల్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. అనుమతి లేకుండా ఆ బాధితుడి షాపుని ఏదైతే పడగొట్టారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేసి FIR చేయాలి. ఆ బాధితుడికి న్యాయం చేసేంత వరకు మేము ఎంత దూరం వెళ్తాం, ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొక్కసారి ఈ రాష్ట్రంలో నుంచి లాస్ట్కు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఈ చట్టాన్ని 2014 చట్టాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి తీసుకొని వీధి వ్యాపారులపైన దౌర్జన్యం చేస్తూ, అదే కాకుండా మున్సిపాలిటీ కమిషనర్కి కానీ పోలీసులకు కానీ తెలియకుండా పోలీసులు వచ్చేసి ట్రాఫిక్ పోలీసులు కూడా దాంతో కమిటీ సభ్యులే, కమిషనర్ కూడా చైర్మన్, TBC కమిటీ చైర్మన్, కమిషనరు, ఇవన్నీ కూడా వీళ్ళపైన వీధి వ్యాపారులపైన జరుగుతున్న దౌర్జన్యాన్ని వాళ్ళు చూస్తూ కళ్ళు లేని కపోజుల్లాగా ఉంటున్నారంటే ఈరోజు వ్యవస్థ ఏ దారికి తీస్తుందో అని ఆలోచనగా ఉంది. 2014 వీధి వ్యాపారుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వీధి వ్యాపారుల గురించి చాలా గొప్పగా ఉన్నత న్యాయస్థానంలో గొప్పగా మాకు ఇచ్చిన దీన్ని ఈరోజు ఈ గుంటూరు టౌన్లో బస్టాండ్ ఏరియాలో మధువన్ హోటల్లో అక్రమంగా మా వాళ్ళను ధ్వంసం చేశారు.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాకు అధికార వ్యవస్థ లోపం వల్లే జరిగింది ఇది అధికారులు చూసుకొని దీన్ని ఈ వ్యవస్థను డెవలప్ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఇది ఖచ్చితంగా ఈ మధువన్ హోటల్ మీద ఎఫ్ఐఆర్ చేసి మా వీధి వ్యాపారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇదేనండి, నేను గత 25 సంవత్సరాలుగా ఈ బస్టాండ్ నమ్ముకొని బస్టాండ్ దగ్గర చిరు వ్యాపారం చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నాను. అనుకోకుండా ఫస్ట్ తారీఖు ఈ నెల వర్షం పడుతుంది అని షాప్ తీయలేదు. అయితే ఆ సమయంలో పక్కన బస్ షెల్టర్లు తీయాలా అని బస్ షెల్టర్ వాళ్ళు వచ్చి అడిగితే సరే అని షాపు పక్కన పెట్టుకున్నానండి. వాళ్ళు బస్ షెల్టర్లు తొలగించినాక మళ్ళీ నేను నా షాపు కట్టుకొని మళ్ళీ దానికి కావాల్సిన కొంచెం వస్తువుల కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి మొత్తం మళ్ళీ నా షాపుని ధ్వంసం చేసేసారు. ఎవరు చేశారా అంటే మేమే చేసామన్నారు. ఎందుకు సార్ మీకేం సంబంధం అంటే మేము అద్దెలు కట్టుకుంటున్నాం, నెలకు వచ్చేసరికి 3-4 లక్షలు రెంట్ కడుతున్నాం, మా ముందు ఎవరు ఉండడానికి లేదన్నారు. అదేం సార్ మేము ఎలా బతకాలంటే ఇన్ని సంవత్సరాలు ఈడ బ్రతికారుగా, ఇంకా ఇక్కడ నుండి మీ తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. నేను ఇంకా ఆడిపోవాలి సార్ మీ దగ్గర కాకపోతే నాకు న్యాయం చేకూర్చాలని. అది కాక